నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఆంధ్రుల రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి అంకురార్పణ 49,000 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపనలు చేసిన ప్రధాని అమరావతి ఏపీని ఆధునిక శక్తిగా మారుస్తుందన్న ప్రధాని రాజధాని పనులు పూర్తి చేయడానికి కేంద్రం సహకరిస్తుందని హామీ మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామన్న చంద్రబాబు ప్రపంచం మెచ్చే నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం ఉద్ఘాటన ప్రధాని అండా సీఎం ఆలోచనతో సర్వశ్రేష్ఠ రాజధాని వస్తుందన్న పవన్ రాజధాని రైతుల రుణం తీర్చుకుంటామని వ్యాఖ్య కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదికను ఇంజనీర్లకు పంపిన సర్కార్ బ్యారేజీల రక్షణకు చేపట్టాల్సిన చర్యలు సూచించాలని ఆదేశం గ్రూప్ 1 పై తీర్పు కోసం ఒత్తిడి చేయొద్దన్న హైకోర్టు వేల మంది భవితవ్యం ఇమిడి ఉన్నందున తొందరపడొద్దని టీజీపీఎస్సీకి సూచన పదేళ్లలో దేశ ఓడరేవుల సామర్థ్యం రెట్టింపైందన్న ప్రధాని కేరళలో విళింజం పోర్టును జాతికి అంకితం చేసిన మోదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆంధ్రుల ఆశలు ఆకాంక్షల కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం శంకుస్థాపన చేశారు. లక్షలాది మంది సాక్షిగా పైలాన్ ఆవిష్కరించిన ఆయన ఒక స్వప్నం సాకారమవుతుందనే విషయం కళ్ల ముందు కనిపిస్తుందన్నారు. అమరావతి కేవలం ఒక నగరం కాదు, ఏపీని ఆధునిక ప్రదేశ్గా మార్చే శక్తి అని అన్నారు. ఏపీ ప్రగతికి వికసిత్ భారత్కు అమరావతి బలమైన పునాదులు వేస్తోందని ఉద్ఘాటించారు. అమరావతి నిర్మాణానికి ఏపీ ప్రజల జీవనాడి పోలవరం పూర్తి చేయడానికి కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించే రోజు ఆవిష్కృతమైంది. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పునఃప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఇందుకోసం మధ్యాహ్నం 2:55 విజయవాడ విమానాశ్రయం వచ్చిన ప్రధానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, హోంమంత్రి వంగలపూడి అనిత, ఇతర మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం హెలికాప్టర్లో సచివాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి ర్యాలీగా బహిరంగ సభా వేదికకు చేరుకున్నారు. అక్కడ 49,040 కోట్ల రూపాయల విలువైన రాజధాని పనులకు ప్రధాని శంకుస్థాపన చేసి అమరావతి పైలాన్ ఆవిష్కరించారు. రాజధానిలో చేపట్టే పనుల్లో జీఏడీ టవర్, హెచ్ఓడి టవర్లు, అసెంబ్లీ భవనం, హైకోర్టు భవనాలు ఉన్నాయి. కోర్ క్యాపిటల్లో నిర్మించే ప్రధాన ఆర్టీరియల్ రోడ్లు, ట్రంక్ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా పనుల్ని ప్రధాని ప్రారంభించారు. అలాగే 5,028 కోట్లతో చేపట్టే 9 కేంద్ర ప్రాజెక్టులు, 3,620 కోట్లతో 8 జాతీయ రహదారులు, 3 రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇందులో నాగాయలంక మిజైల్ టెస్ట్ రేంజ్, విశాఖలో పీఎం ఏక్తా మాల్ ఉన్నాయి. మొత్తంగా 58,000 కోట్ల విలువైన 94 పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. తర్వాత మాట్లాడిన ప్రధాని అమరావతి కేవలం ఒక నగరం కాదు, నవ్యాంధ్రను నడిపే చోదక శక్తి అని కొనియాడారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి అని తెలుగులో ప్రసంగించారు. आज जब मैं इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा, मुझे एक सपना सच होते दिख रहा है। अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है। सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश की आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है। हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है। ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है। स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी। अमरावती केवलम ओक नगरम कादु, अमरावती ओक शक्ति आंध्र प्रदेश नु आधुनिक प्रदेश का मार्चे शक्ति, आंध्र प्रदेश नु अधुनातन प्रदेश का मार्चे शक्ति।
ఇదే సమయంలో అమరావతి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి యువత కల నెరవేర్చే దిశలో సమగ్రాభివృద్ధికి బీజాలు వేస్తుందని మోదీ చెప్పారు. ఇందుకు కేంద్రం పూర్తి సహకారాన్ని అందిస్తుందని చెప్పారు. अमरावती एक ऐसा शहर होगा जहां आंध्र प्रदेश के हर नौजवान के सपने साकार होंगे। इंफॉर्मेशन टेक्नोलॉजी, आर्टिफिशियल इंटेलिजेंस, ग्रीन एनर्जी, क्लीन इंडस्ट्री, शिक्षा और स्वास्थ्य, आने वाले कुछ सालों में इन सारे सेक्टर्स में अमरावती एक लीडिंग सिटी बनकर खड़ा होगा। इन सारे सेक्टर्स के लिए जो भी इंफ्रास्ट्रक्चर जरूरी होगा, केंद्र सरकार उसे रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है। ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకరిస్తామని మోదీ హామీ ఇచ్చారు. आज पूरे देश में सिंचाई के प्रोजेक्ट्स का जाल बिछाया जा रहा है। रिवर लिंकिंग का काम भी, उसका अभियान भी शुरू किया गया है। हमारा लक्ष्य है कि हर खेत को पानी मिले। यहाँ नई सरकार बनने के बाद पोलवरम प्रोजेक्ट में भी नई गति आई है। आंध्र प्रदेश के लाखों करोड़ों लोगों का इस प्रोजेक्ट से जीवन बदलने वाला है। पोलवरम प्रोजेक्ट तेजी से पूरा हो, इसके लिए केंद्र के एनडीए सरकार से राज्य सरकार को पूरी मदद दी जा रही है। ఇదే సమయంలో దేశ ఐక్యతలోనే అభివృద్ధి ఇమిడి ఉందన్న ప్రధాని ఈ దిశలో ఏపీ ప్రజలు ఎంతో సహకరిస్తున్నారని చెప్పారు. आंध्र की धरती ने दशकों से भारत को स्पेस पावर बनाने में बहुत बड़ी भूमिका निभाई है। श्रीहरिकोटा से जब जब कोई मिशन लॉन्च होता है तो कोटि कोटि भारतीयों को गर्व से भर देता है। अब आज देश को, हमारे डिफेंस सेक्टर को मजबूत करने वाला नया संस्थान भी मिला है। नागया लंका में बनने जा रही नवदुर्गा टेस्टिंग रेंज मां दुर्गा की तरह देश की डिफेंस पावर को शक्ति देगी। आज भारत की ताकत सिर्फ हमारे हथियार ही नहीं है, बल्कि हमारी एकता भी है। సాంకేతికత విషయంలో సీఎం చంద్రబాబు తనకు ఆదర్శమని, గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడే తాను ఆయన బాటలో ప్రయాణం మొదలుపెట్టినట్టు మోదీ చెప్పారు. 5 కోట్ల మంది ఆంధ్రులు నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా అమరావతిని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ సహకారంతో 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. 3 ఏళ్ల తర్వాత అమరావతి ప్రారంభోత్సవానికి రావాలని మోదీని ఆహ్వానించారు. ప్రపంచంలోని అన్ని నగరాలను అమరావతి అనుసంధానం చేస్తామన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు అండగా ఉంటామన్నారు. అమరావతి పునర్నిర్మాణ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అమరావతి అని స్పష్టం చేశారు. భూ త్యాగాలు చేసిన రైతుల పోరాట ఫలితం అమరావతి పునర్నిర్మాణ వేడుక అని తెలిపారు. మే 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు అని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని 5 ఏళ్లు విధ్వంసం చేశారని, మళ్లీ ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం కావటం ఓ చరిత్ర అని కొనియాడారు. వైసీపీ పాలనలో అమరావతి రైతులు ఎన్నో బాధలు అనుభవించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి వంటి ఉద్యమాన్ని జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆ రైతులకు సెల్యూట్ చేశారు. 2024లో ప్రజలిచ్చిన ఏకపక్ష తీర్పుతో అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుందని తెలిపారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ సాయంతో గట్టెక్కిస్తున్నామని చెప్పారు. కేంద్ర సాయంతో మరికొన్ని రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సీఎం వివరించారు. కేంద్ర సహకారంతో, మోదీజీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాల్ని పట్టాలెక్కించాం. 5 కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈ రోజు రీస్టార్ట్ చేశాడు. మళ్ళీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఆఫ్టర్ 3 years he has to come for inauguration of new capital. We are confident of building within 3 years time. With your kind cooperation, we'll get it done. ఈ రోజు ఈ రాజధాని ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా తయారు చేస్తాం. 30% పచ్చదనం ఉంటుంది. జల వనరులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాం. నవ నగరాలు రాజధానిలో భాగంగా ఉంటాయి. ఈ నగరాన్ని భావి తరాలకు 21st సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. కులగణనపై ప్రధాని మోదీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అలాగే ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు అండగా ఉంటామని సీఎం స్పష్టం చేశారు. గతంలో మోడీ గారిని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు. కానీ మొన్నటి మా సమావేశం
అమరావతికి రమ్మని పిలవడానికి వెళితే చాలా గంభీరంగా సాగింది. దీనికి కారణం ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే ఆవేదన మోడీ గారిలో నేను చూశానని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈ సందర్భంగా మీ అందరి తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. జూన్ 21న జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహిస్తున్నామని, ఆ కార్యక్రమానికి హాజరవుతానని మోదీ హామీ ఇచ్చినట్లు చంద్రబాబు వెల్లడించారు. ప్రధాని మోదీ అండా సీఎం చంద్రబాబు ఆలోచనలతో అమరావతి సర్వశ్రేష్ఠ రాజధానిగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాళ్లల్లో రప్పల్లో ఓ మహానగరాన్ని చూసి సైబరాబాద్ను చంద్రబాబు ఎలా అభివృద్ధి చేశారో అలాగే అమరావతి కూడా అభివృద్ధి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత గుండెల్లో ఎంతో బరువున్న ప్రధాని అమరావతికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి రైతులు 5 ఏళ్లుగా నలిగిపోయారని, కేసులు పెట్టించుకున్నారని గుర్తు చేశారు. అమరావతి కోసం జరిగిన ధర్మయుద్ధంలో రైతులు గెలిచారని తెలిపారు. వేల కోట్ల అమరావతి పనులు కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధిలో కీలకమవుతాయని చెప్పారు. వచ్చే పెట్టుబడులతో ఇక్కడి యువత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. దివిసీమ తుఫాన్ వచ్చి అందరి ఆశలను తుడిచిపెట్టేసినట్టు గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు. ఇక్కడ రైతులు భూమిని మాత్రమే ఇవ్వలేదు, రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఆశలను, విశ్వాసాన్ని ఇచ్చారు. కానీ 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఆ త్యాగాన్ని అవమానించింది. 3 రాజధానులు అస్తవ్యస్త విధానంతో ప్రజల విఘ్నతని, అమరావతిని అగౌరవపరిచింది. అమరావతి మళ్లీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది. అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్, ఒక కాంక్రీట్ జంగిల్ గా మిగిలిపోకుండా జవాబుదారీతనం, న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు. అమరావతి ఇక అన్స్టాపబుల్ అని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇకపై రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంతే శరవేగంగా సాగుతుందని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించిన లోకేష్ 100 పాకిస్తాన్లు కలిసి వచ్చిన దేశంలో గడ్డి పరక కూడా పీకలేరని వ్యాఖ్యానించారు. సింహం ముందు తోక జాడిస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో కనుమరుగవుతుందని హెచ్చరించారు. మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఆపే ధైర్యం ఎవరికీ లేదని లోకేష్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో. అమరావతికి శంకుస్థాపన చేసింది ఎవరు? మన నమో. మన నమో శంకుస్థాపన చేసిన అమరావతి ఆపే దమ్ము ఎవరికి లేదు. కాళేశ్వరం బ్యారేజీలపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్సీ ఇచ్చిన తుది నివేదికపై తెలంగాణ ప్రభుత్వం తదుపరి కార్యాచరణ ప్రారంభించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల్లో లోపాలపై ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రతులను ఈఎన్సీ జనరల్, ఈఎన్సీ ఓఎండ్ఎం, రామగుండం సీఈ, సీడీఓ సీఈ, క్వాలిటీ కంట్రోల్ సీఈలకు పంపింది. ఈ నివేదికను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి బ్యారేజీల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై తగిన సిఫార్సులు ఇవ్వాలని ఇంజనీర్లను ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేస్తామని నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ తెలంగాణ నేతలు అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు రాజ్భవన్లో గవర్నర్ను కలిసి బీసీ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసి ప్రామాణికంగా స్పష్టమైన లెక్కల్ని వెల్లడించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ విషయంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ తీసుకున్నటువంటి రోల్ మోడల్ ఏ కుల గణన సర్వే అయితే జరిగిందో, క్యాస్ట్ సెన్సెస్లో ఈ యొక్క కులాల సమాచారాన్ని కూడా తీసుకుంటామని చెప్పడాన్ని స్వాగతిస్తూ, తప్పకుండా తెలంగాణ రోల్ మోడల్. దీని మీద ఎవరైనా విమర్శ చేస్తున్నటువంటి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను కేంద్రం మార్గదర్శకత్వంగా ఆదర్శంగా తీసుకుంటే జీర్ణించుకోలేక విమర్శిస్తున్నారు. వాళ్ళు అటువంటి వాళ్ళను పట్టించుకునే అవసరం లేదు.
తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లతో పాటు నియామకాలు చేపట్టొద్దంటూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని ఎత్తివేయాలని టీజీపీఎస్సీ వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు జూన్ 11కు వాయిదా వేసింది. హైకోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని కూడా జూన్ 11 వరకు పొడిగించింది. అభ్యర్థుల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది రచనారెడ్డి రీకౌంటింగ్లో ఓ అభ్యర్థికి 60 మార్కులు తగ్గాయని తెలిపారు. మార్కులు తగ్గిన అభ్యర్థి జవాబు పత్రాలు సమర్పించాలని న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు సూచించగా తదుపరి విచారణలో కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు. టీజీపీఎస్సీ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది రాజశేఖర్ వెకేషన్లోగా స్టేపై నిర్ణయం తీసుకోవాలని డివిజన్ బెంచ్ చెప్పిందని తెలిపారు. ఈ పిటిషన్లో విచారణను వేగంగా ముగించలేమన్న న్యాయమూర్తి వేల మందికి సంబంధించిన విషయం కాబట్టి తొందరపడవద్దన్నారు. వెంటనే తీర్పు కావాలని టీజీపీఎస్సీ ఒత్తిడి చేయొద్దని సూచించారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణలో ప్రభాకర్ రావు 30 ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించారని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. రాష్ట్రపతి అవార్డు అందుకున్నారని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కొందరు రాజకీయ నేతలను లక్ష్యం చేసుకుని పెట్టిన కేసులో ప్రభాకర్ రావును నిందితుడిగా చేర్చారని తెలిపారు. 65 ఏళ్ల వయసున్న ప్రభాకర్ రావు క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాలో ఉన్నారని, ముందస్తు బెయిలిస్తే దర్యాప్తునకు సహకరిస్తారని తెలిపారు. ఈ వాదనల్ని తోసిపుచ్చిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వివరించారు. పదవీ విరమణ తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ఓఎస్డీగా కీలకమైన ఎస్ఐబీలో కొనసాగారని తెలిపారు. ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావును ప్రశ్నిస్తే కీలక సమాచారం వస్తుందని వివరించారు. ఈ వాదనలు విన్న హైకోర్టు ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్తు నోటిఫికేషన్ విడుదలైంది. ఈసారి 3 విడతల్లో డిగ్రీ ప్రవేశాలు కల్పించనున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది. రేపటి నుంచి ఈ నెల 21 వరకు మొదటి విడత దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వివరించింది. మే 10 నుంచి మే 22 వరకు మొదటి విడత దరఖాస్తు చేసుకున్న వారికి వెబ్ ఆప్షన్స్ అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. మొదటి విడత సీట్లను మే 29న కేటాయించనున్నట్టు పేర్కొంది. మే 30 నుంచి జూన్ 8 వరకు రెండో విడత దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. మే 30 నుంచి జూన్ 9 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చిన ఉన్నత విద్యామండలి జూన్ 13న రెండో విడత సీట్లు కేటాయించనున్నట్టు ప్రకటించింది. మూడో విడత కోసం జూన్ 13 నుంచి జూన్ 19 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. జూన్ 13 నుంచి జూన్ 19 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చింది. మూడో విడత సీట్లను జూన్ 23న సీట్లు కేటాయించనున్నట్టు పేర్కొంది. జూన్ 30 నుంచి డిగ్రీ కాలేజీల్లో తరగతులు జరుగుతాయని తెలిపింది. గత 10 ఏళ్లలో భారత ఓడరేవుల సామర్థ్యం రెట్టింపైందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పోర్టుల సామర్థ్యం గణనీయంగా మెరుగుపడిందని వివరించారు. నావికుల సంఖ్యలో భారత్ ప్రపంచంలోని తొలి 3 దేశాల్లో నిలిచిందని తెలిపారు. ఇంతకుముందు 75% షిప్మెంట్ కార్యకలాపాలు విదేశీ ఓడరేవుల్లో నిర్వహించినందున దేశం చాలా ఆదాయం కోల్పోయిందని పేర్కొన్నారు. తిరువనంతపురంలో 8,867 కోట్లతో నిర్మించిన విళింజం అంతర్జాతీయ ఓడరేవును సీఎం పినరయి విజయన్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సమక్షంలో మోదీ ప్రారంభించారు. వేదికపై తనతో శశి థరూర్ ఉండటం కొందరికి నిద్ర లేకుండా చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేతల్ని ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వాణిజ్యం, షిప్పింగ్ కోసం భారత్కు ఈ ఓడరేవు కీలకమవుతుందన్నారు. దేశాభివృద్ధిలో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు జారీ చేసింది. ఈడీ ఇటీవల దాఖలు చేసిన ఛార్జిషీట్పై విచారణ సమయంలో ప్రతివాదుల వాదనలు వింటామని జడ్జి విశాల్ గోగ్నే పేర్కొన్నారు. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేశారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ గత నెల ఛార్జిషీట్ దాఖలు చేసింది. అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురి పేర్లను పేర్కొంది. ఇప్పటికే ఈ కేసుతో ముడిపడి ఉన్న ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను గతంలో ప్రచురించిన ఏజీఎల్ సంస్థ ఆస్తుల విలువ దాదాపు 2,000 కోట్లు ఉంటుందని, ఆ సంస్థను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా సోనియా, రాహుల్ 50 లక్షలకే అక్రమంగా సొంతం చేసుకున్నారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ సహా అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ దళాలు వరుసగా 8వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. బారాముల్లా, కుప్వారా, పూంచ్, నౌషెరా, అఖ్నూర్ సెక్టార్లలో పాక్ దళాలు చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరిపాయి. తర్వాత జమ్మూ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉండే పర్గువాల్ సెక్టార్లో పాకిస్తాన్ రేంజర్లు గన్ ఫైరింగ్ చేశారు. ఈ దుశ్చర్యల్ని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. కాల్పులు ఇలాగే తీవ్రతరమైతే ఆశ్రయం పొందేందుకు నియంత్రణ రేఖ, సరిహద్దు వెంట ఉన్న కమ్యూనిటీ బంకర్లను స్థానికులు శుభ్రం చేస్తున్నారు.
పాకిస్తాన్ కనుసన్నల్లోనే పహల్గాంలో ఉగ్రదాడి జరిగినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పాక్లోని లష్కర్ ఇ తోయిబా కేంద్ర కార్యాలయంలో పహల్గాం దాడికి పథక రచన జరిగినట్లు ఎన్ఐఏలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ దాడిలో పాల్గొన్న పాక్ జాతీయులు హష్మీ మూసా, ఆలీభాయ్గా గుర్తించిన ఎన్ఐఏ ఈ ఇద్దరు పాక్లోని తమ సూత్రధారులతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు తేల్చింది. ఉగ్రదాడి ఎప్పుడు ఎలా చేయాలి అందుకు సంబంధించిన లాజిస్టిక్స్ పై పాక్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఈ దాడికి కొన్ని వారాల ముందే వారు భారత్లోకి చొరబడగా వారికి ఓవర్ గ్రౌండ్ వర్కర్ సహాయపడినట్టు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అనేక మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న ఎన్ఐఏ అన్ని ఆధారాలను సేకరించే ఉగ్రదాడి జరిగిన చోట సేకరించిన 40 కార్ట్రిడ్జ్లను బాలిస్టిక్ రసాయన విశ్లేషణ కోసం ఎన్ఐఏ పంపింది. ఆ ప్రాంతం 3D మ్యాపింగ్ చేసిన ఎన్ఐఏ లోయ చుట్టూ ఉన్న మొబైల్ టవర్ల నుంచి డంప్ డేటాను సేకరించింది. పహల్గాం దాడికి ముందు రోజుల్లో ఈ ప్రాంతంలో ఉపగ్రహ ఫోన్ కార్యకలాపాలు పెరిగినట్లు గుర్తించింది. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందనే అంచనాల మధ్య విదేశీ స్వదేశీ మదుపర్లు కొనుగోళ్లు జరపగా స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదు కావడం కలిసిరాగా సెన్సెక్స్ 260 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 80,300 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదటి నుంచి ఉత్సాహంగానే సాగింది. క్రమంగా కొనుగోళ్లు పెరిగి 81,178 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఈ దశలో పెరిగిన ధరల వద్ద కొన్ని రంగాలకు చెందిన వాటాలు విక్రయించేందుకు మదుపర్లు మొగ్గు చూపగా సెన్సెక్స్ 80,168 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. చివర్లో మళ్లీ కోలుకుని 80,502 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 24,347 వద్ద ముగిసింది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆస్పెర్జర్ సిండ్రోమ్తో బాధపడినట్లు ఆయన కుమార్తె ఫోబ్ గేట్స్ తెలిపారు. కాల్ హర్ డాడీ పాడ్కాస్ట్లో మాట్లాడిన 22 ఏళ్ల ఫోబీ గేట్స్ ఆస్పెర్జర్ సిండ్రోమ్ అనేది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్కు ఒక రూపమని చెప్పారు. ఈ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు సామాజిక సంబంధాలు, ఇతరులతో సంభాషణ సమయంలో ఇబ్బంది పడే మానసిక సమస్యతో బాధపడతారని, చేసిన పనులే మళ్లీ చేస్తారని ఫోబీ వివరించారు. తన తండ్రి బాల్యంలో ఆస్పెర్జర్స్ పై పెద్దగా అవగాహన లేనందున ఆయన ఇబ్బంది పడ్డారని చెప్పారు. ప్రస్తుత కాలంలో పుట్టి ఉంటే తనకు ఆటిజం డయాగ్నోజ్ అయ్యేదని బిల్ గేట్స్ ఆటోబయోగ్రఫీలో రాశారని ఫోబీ తెలిపారు. కాగా ఆస్పెర్జర్స్ కు నిర్దిష్ట చికిత్స లేనప్పటికీ బిహేవియరల్ థెరపీ, సామాజిక నైపుణ్య శిక్షణ ద్వారా ఇబ్బంది నుంచి బయటపడొచ్చని వైద్యులు చెబుతారు.